నీ లక్ష్యం ఎక్కడుంది? నీ ఎయిమ్ ఎక్కడుంది? నువ్వు లోకంలో ఏం ఆశపడుతున్నావు? ఏమి చూసి సంతోషిస్తున్నావు? ఎక్కడ నీకు ఆనందం దొరుకుతుంది? చాలామంది మనలో లోకాన్ని చూసి లోక సంబంధమైన విషయాల్లో ఆనందించే వాళ్ళు అయి ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకే మీ ఆనందాలన్నీ కూడా అశాశ్వతంగానే మిగిలిపోతూ ఉన్నాయి. మీరు వ్యాపారం ప్రారంభిస్తున్నారు, అశాశ్వతం అయిపోతుంది, కంటిన్యూ కావడం లేదు. లగ్జరీ లైఫ్ కావాలనుకుంటున్నారు, ఇంట్లో టీవీలు కావాలనుకుంటున్నారు, ఫ్రిడ్జ్లు కావాలనుకుంటున్నారు, డబుల్ కాట్ బెడ్లు కావాలనుకుంటున్నారు, ఏవేవో కావాలనుకుంటున్నారు. బట్ అవి సంతోషించే స్థితి మీ దగ్గర లేదు. ఎందుకంటే అప్పు చేసి ఫ్రిడ్జ్ కొంటున్నాం, అప్పు చేసి ఏదో కొంటున్నాం, అప్పు తీర్చేసరికి నడుము లాక్కోతుంది. అసలైన ఆనందం అప్పులు తీర్చడంలో పోతుంది, కొట్టుకుపోతుంది. ఫ్రిడ్జ్కి ఇన్స్టాల్మెంట్లు కట్టి లోపల ఫ్రిడ్జ్ కొన్న ఆనందం కొట్టుకుపోతుంది నీకు. దానికి కారణం ఏంటో తెలుసా? మనిషి నిజమైన ఆనందాన్ని ఎక్కడ పొందుతాడో తెలుసా? 13వ వచనం చూడండి, 92:13. 92:13 కీర్తనలు 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. ఎక్కడ వెతుక్కోవాలి మన ఆనందాన్ని? యెహోవా మందిరములో వెతుక్కోవాలి. యెహోవాకు దూరంగా ఉండి, యేసుక్రీస్తుకు దూరంగా ఉండి ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాస పడినప్పటికీ కూడా నీకు ఆశించినది దొరకదు. కారణం ఏమిటంటే నీవు నీతిమంతుడు కాలేదు. నీతిమంతులు ఆశించినది దొరుకునని వాక్యం చెప్పినప్పుడు నీకు దొరకట్లేదంటే దాని అర్థం ఏమిటి? నీవు నీతిమంతుడుగా లేవు అని అర్థం. ఎప్పుడు నీతిమంతుడు అవుతావు? క్రీస్తులో విశ్వాసము కలిగి క్రీస్తుని అంటెపెట్టుకొని క్రీస్తులో నడిచినప్పుడు మాత్రమే. యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆ అంటుకట్టబడిన తీగ ఎప్పుడు వర్ధిల్లుతుంది? తల్లి మొక్కతో అంటుకట్టబడినప్పుడు మాత్రమే వర్ధిల్లుతుంది తప్ప తల్లి మొక్కకు దూరంగా ఉన్నప్పుడు అది వర్ధిల్లలేదు. తల్లి మొక్క నుంచి ఆ మొక్కను ఎప్పుడైతే వేరు చేసామో ఈ మొక్క ఏమవుతుంది? ఎండిపోతుంది. ఏమవుతుంది చెప్పండి? ఎండిపోతుంది. మన జీవితాలు ఎండిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే తల్లి మొక్క అయిన క్రీస్తుతో నువ్వు అంటుకట్టబడి లేవు. ఆ క్రీస్తు ఉన్న మందిరంలో నువ్వు అంటుకట్టబడి లేవు. నీ ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ నీ ఇష్టం అయినప్పుడు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని నీ ఇష్టానుసారంగా ఆరాధన చేస్తున్నావు, నీకు ఇష్టమైనప్పుడు ఆరాధన చేస్తున్నావు. కనుకనే నువ్వు అంటుకట్టబడి లేవు కనుక నీకు వర్ధిల్లింపు లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు కలిసి రావట్లం లేదు, నాకు ఏది కలిసి రావట్లం లేదు, ఏ పని చేసినా వెనకబడిపోతున్నాం, అంత వేదనే మిగులుతుంది తప్ప ఫలింపు మిగలట్లేదు అనంటే దేవుడు ఫలింపు చేసేవాడు కాదా? మొన్న నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్లో గన్నవరంలో ఇదే చెప్పాను. సంతుష్టి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనము అన్నప్పుడు, ఒక దైవజనుడు సంతుష్టి కలిగిన దైవభక్తి కలిగి ఉన్నప్పుడు అతనికి ఎందుకు నష్టం వస్తుంది? పరిచర్యలో ఎందుకు ఫలించలేకపోతున్నాడు? దేవుడు ఫలింప చేసేవాడు కాదా? ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ప్రాస్పరిటీ గాస్పుల్, బట్ ఐఎమ్ ప్రీచింగ్ ద పవర్ ఆఫ్ ద గాస్పుల్. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకంలోని సుఖ సంతోషాల కొరకు నువ్వు ప్రయాసపడి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటే నీకు ఆశించింది దొరకదు. నువ్వు దేవుని మందిరంలో వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వర్ధిల్లుతావు నువ్వు? చూడండి, ఇక్కడ చక్కగా 128వ కీర్తన ఎప్పుడు మనం చదువుతూ ఉంటాం కదా. సియోనులో యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూడండి 128 ఎంత చక్కగా చెప్తాడో. 4వ వచనం 5వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడ సియోను అంటే దేవుని మందిరం, దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలో నుంచి నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని సన్నిధికి దూరంగా ఉంటే నీకు నడిపింపు రాదు, నీకేం చేయాలో తెలియదు, నీ ఉద్యోగం ఎలా చేయాలో తెలియదు, నీ వ్యాపారం ఎలా తెలియదు, నీ మినిస్ట్రీ ఎలా చేయాలో తెలియదు. నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నంతకాలం అన్ని పనులలో ఫెయిల్ అవుతూనే ఉంటావు.
ఫెయిల్ అవుతూనే ఉంటాం. జీవితంలో కూడా ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఒక కుటుంబం దేవుని సన్నిధికి దూరంగా ఉంటే కుటుంబంలో ఫెయిల్ అవుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. సరైన దేవుని సన్నిధి ఉండాలి కదా. బాబు చెప్పారు కదా, అన్ని దేవుని సన్నిధుల్లో సత్యవాక్యం ప్రకటించబడ్డం లేదు నేటి దినాల్లో. సరైన దేవుని సన్నిధి అయి ఉండాలి. అది వాక్యానుసారమైన దేవుని సన్నిధి అయి ఉండాలి. దైవజనుడికి అక్కడ ఫలింపు లేకపోతే విశ్వాసకేం ఫలింపు ఉంటుంది అక్కడ? ఫలింపు అంటే మీరు కార్లును బంగ్లాలు పెద్ద పెద్ద మందిరాలు అనుకోకండి దేవుని బిడ్డలారా. దట్స్ నాట్ కౌంటబుల్ ఎనీమో. నీతిమంతుడు కానివాడు ఎంత ధనవంతుడైనా అతన్ని ఎవరు మెచ్చుకోరు, లోకంలోనే మెచ్చుకోరు. నీతిమంతుడు కానివాడు ఎంత ధనవంతుడైనా లోకంలోనే మెచ్చుకోరు, అతన్ని దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరానికి ప్రాధాన్యతనిచ్చిన ఒక రాజు ఎలా వర్ధిల్లాడో కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తా. మీకు ఓకేనా? టైం ఎంత అయింది? 11:05 అయింది. మరి ఇప్పుడు దాకా చెప్పుకున్న దానికి ఒక ఎగ్జాంపుల్ కనపడాలి కదా మనకి. ఏదో అయ్యగారు ఏదో పెద్ద ఆయన కాబట్టి తల మెరిసింది కాబట్టి చెప్పేశాడు, ఆయన చెప్పేస్తే మనం కాదంటాం ఏంటి, ఎందుకులే మళ్ళీ పెద్ద ఆయన్ని కాదంటే ఏదో బాధపడుతూ ఉంటాడు ఆయన అని అనుకోకండి. బైబిల్లో చెప్పింది ఏది కూడా అసత్యం కాకుండా పోదండి, సత్యం కాకుండా పోదండి, అసత్యం కాదండి. బైబిల్లో చెప్పింది ఏది కూడా ప్రతి దానికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుందండి. ఎప్పుడు మనం తలుచుకునే ఒక రాజే, ఆ రాజు గురించి మనం ఆలోచన చేద్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాం. 7వ వచనం నుంచి చదువుతాం. రాజుల 2వ గ్రంథం 18వ. ఎంతసేపు తీస్తున్నారేటారా మీకంటే ముందు? కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజుకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. మరియు గాజా పట్టణం పర్యంతము దాని సరిహద్దుల పర్యంతమును కాపుర్ల గుడిసెలయందేమి ప్రాకారములు గల పట్టణములయందేమి అంతటను అతడు శత్రువులను ఓడించాడట. కప్పం కట్టాల్సింది పన్ను కట్టాల్సింది మానేశాడట. వెళ్ళిన ప్రతి చోట జయం పొందుతున్నాడట ఈ రాజుగారు. ఎవరి గురించి ఈ మాట చెప్పబడింది? ఆ చాప్టర్లో ఎవరున్నారు? హిజ్కియా రాజు ఉన్నాడు. హిజ్కియా గురించి ఒక చరిత్ర మీకు తెలుసు. ఏమిటి? హిజ్కియా చిన్న ప్రార్థన చేస్తే బహుభయంకరమైన వ్యాధి నుంచి అతడు విడుదల పొందాడు అని. చిన్న ప్రార్థన, ప్రభువా నా గత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన అతను చేస్తే వెంటనే దేవుడు ఫలితం ఇచ్చాడు. దానికి ముందు దేవుడేమన్నాడు అని అంటే, నువ్వు చచ్చిపోతావు అబ్బాయి, నీ ఇల్లంతా సర్దుకో అన్నాడు. నీకు మరణం ఆసన్నమైంది, నిన్ను పిలుచుకుంటున్నాను నేను, నీ ఇల్లంతా సర్దుకో అన్న దేవుడు అతడు చేసిన చిన్న ప్రార్థన దేవునినే పునరాలోచింపచేసింది. వెంటనే దేవుడు ప్రవక్త ద్వారా వాగ్దానం చేసి 4 వరాలు హిజ్కియాకి ఇచ్చాడు. మనకు తెలుసు, మనకు తెలియని చరిత్ర కాదు. అందరూ నా ముఖం ఇంకా చూడండి, మనకు తెలియని చరిత్ర కాదు. చాలాసార్లు విన్నాం కూడా హిజ్కియా గురించి. చిన్న ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం కదా, మనం చేస్తున్నాం కదా, మరి మన ప్రార్థనలు ఎందుకు ఫలించట్లా? ఒక్కొక్కసారి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం? ఆలోచన చేయండి. వారు యెహోవా మందిరములో ఎక్కడ వర్ధిల్లుతారట? హిజ్కియా సింహాసనం ఎక్కిన వెంటనే మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చాడో తెలుసా? యెహోవా మందిరానికి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు చెప్పండి? అదే చెప్పబోతున్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం తీయండి. మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై
29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. ఈవిడ గురించి తర్వాత చెప్పుకుందాం. అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అక్కడ ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడట. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం అంటే ఏమిటర్రా? అబద్ధం ఆడకుండా ఉండడం, దొంగతనం చేయకుండా ఉండడం, మోసం చేయకుండా ఉండడం. సో సింపుల్గా మనం చెప్పుకుంటే లోకం చెప్పే ఈ ధర్మకార్యాలన్నీ వస్తూ ఉంటాయి. ధర్మకార్యాలు చేస్తే యెహోవా దృష్టికి మనం యథార్థంగా ప్రవర్తించిన వారమేనా? దావీదు చర్య అంతటి ప్రకారం అన్నప్పుడు దావీదు ఒక విషయాన్ని గురించి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సుసంపన్నమైన ఒక పాలికాపు, గొర్రెలను కాచుకునే పాలికాపు ఒక మహా చక్రవర్తి అయిపోయాడు. చక్రవర్తి అంటే మామూలు చక్రవర్తి కాదు, సుసంపన్నమైన ఏకఛత్రాధిపత్యం. ఇటు యూదా సామ్రాజ్యం కానీ ఇశ్రాయేల్ సామ్రాజ్యం కానీ 12 గోత్రాలని కూడా సమృద్ధిగా పవర్ఫుల్గా ఏలగలిగిన గొప్ప మహాచక్రవర్తి అయిపోయాడు. ఫిలిష్తీయులందరినీ కూడా దడదల్లాడించాడు చిన్నప్పటి నుంచే. మామూలుడు కాదు దావీదు, మహాభక్తిపరుడు. బాధ వస్తే దేవుని స్తుతించేవాడు కీర్తన ద్వారా, సంతోషం వస్తే దేవుని స్తుతించేవాడు కీర్తన ద్వారా. దావీదు రోజుకి ఎన్నో మారులు ప్రార్థన చేసేవాడట, 7 మార్లు ప్రార్థన చేసేవాడట. దావీదు ప్రార్థన గురించి ఒకసారి ఆలోచన చేస్తే అతడు రాసిన కీర్తనలో తెలుస్తుంది. అర్ధరాత్రి నిద్ర లేనుకొని అతడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటేనట అతని కన్నీటికి అతని మంచం తడిసిపోయేదట. నా మాట వింటున్నారు, వాళ్ళ మాట వింటున్నారు? మీరు చెప్పండి, ఎవరి మాట వింటున్నారు? చెప్పండి చెప్పండి గ్యారంటీగాను. మరి లేకపోతేనే ప్రసంగం ఆపేస్తాను. మరి మీ మాట వింటలేదండి, వాళ్ళ మాట మాకు వినపడుతుంది అంటే కుదురుతుందంటే జ్యోతం గారు మనవరాలను బాగానే ఎత్తుకున్నావు కానీ దృష్టి ఇక్కడ పెట్టు. అర్ధరాత్రి నిద్ర లేచి కన్నీటితో ప్రార్థన చేస్తుంటే దావీదు అతని కన్నీటికి అతను పడుకున్న మంచం తడిసిపోయేదట. ఏ రాజైనా ఎలా ప్రార్థన చేస్తూ ఉంటాడా బైబిల్లో ఎక్కడైనా మనం చూస్తే? వేరే చరిత్రలు వదిలేయండి, కనీసం ఒక్క రాజు బైబిల్లో ఉన్న వాళ్ళని చూద్దాం మనం. అంత మహాభక్తిపరుడు, మహా సుసంపన్నమైన స్థితిలోనికి వచ్చేసాడు. ఇక ఎవరిని లెక్క చేయనంతటి స్థితి రాజుకు వచ్చేసింది. మంచి ఇంద్రభవనం లాంటి భవనాన్ని కట్టుకొని ఆ భవనం మీద హాయిగా అలా పడుకున్నాడట, హంసతూలిక తల్పం మీద. పొద్దున్నుంచి సాయంత్రం వరకు సభ నిర్వర్తించి అన్ని కార్యక్రమాలు నెరవేర్చి హ్యాపీగా తినేసి సాయంకాలం వచ్చి హంసతూలిక తల్పం, రాజుగారు పడుకునేది మామూలు మంచం ఏంటండి? పూర్వకాలం ఉండే మంచాలు తెలుసా? పూర్వకాలం పందిరి మంచం తెలుసా? పందిరి మంచం తెలుసా? ఆ రోజుల్లో అంటే దూది పరుపులు, కానీ ఈ రోజుల్లో మరి మంచి పరుపులు. మా బాబు పెళ్ళైన కొత్తలో ఒక మంచి పరుపు కొనుక్కున్నాడు, 50,000 ఖరీదైతే పరుపు. ఇలా 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 ఇచ్చి ఏలెడితే దిగిపోతా కిందకి, ఆ వేలేళ్ళ కిందకి. అంత అద్భుతమైన పరుపు కొనుక్కున్నాడు ఆయన ఆ రోజుల్లో. మళ్ళీ కొనుక్కొని కొంతకాలం వచ్చిన తర్వాత అయ్యి బాబు ఈ పడుపు మీద పడుకుంటే ఇబ్బందిగానే ఉంది అని ఆ పరుపు మళ్ళీ కోరుకొండలో పెట్టేసి మళ్ళీ ఇంకో అక్కడ ఉన్న పరుపు ఇక్కడ తెచ్చుకున్నారు. అది అలా వదిలేయండి. అసలు మనం సామాన్యులమే అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక చక్రవర్తి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటాడు? అలా హాయిగా రాజభోజనం, రాజుల భోజనం అంటే చెప్తూ ఉంటాను నేను. రాజు భోజనం, రాజుల హోటల్ అని చెప్పేవారండి. ఏమంటారు రమేష్ గారు? మామూలుగా ఉంటుంది ఏంటండి రాజుల భోజనం అంటేనే, దాని పేరే రాజుల భోజనం. మరి అట్లాంటి భోజనం తిని హ్యాపీగా హంసతూలిక తల్పం మీద పడుకున్న మహారాజు ఒక్క క్షణం ఆలోచించాడు, తన స్థితిని, తన గతాన్ని ఆలోచించాడు. గొర్రెలను కాచుకుంటూ ఆ రాతి మీద ఆ చెట్టు నీడలో పడుకునేవాడిని నేను. అట్లాంటి గొర్రెల కాపరిని నన్ను తీసుకొచ్చి దేవుడు ఎంత గొప్ప చక్రవర్తిని చేశాడు, ఎంత సంపద ఇచ్చాడు, ఎంత అధికారం ఇచ్చాడు, ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు, ఇంత గొప్ప స్థితికి నన్ను తీసుకొచ్చిన దేవునికి నేను ఏమి ఇచ్చాను అనుకున్నాడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా?
ఒక్క మాట చెప్తా, నా జీవిత సాక్ష్యంలో ఒక్క మాట, ఈవేళ ఉదయం అనుకున్న మాట ఏమిటో తెలుసా? నేను ఎందుకు కారు కొనుక్కోకూడదు, కొంతకాలం గ్యాప్ ఇద్దాం అనుకున్నానో తెలుసా? డిసెంబర్ 15వ తారీఖున అద్భుతమైన భయంకరమైన యాక్సిడెంట్ నుంచి అద్భుతంగా దేవుడు నన్ను సంరక్షించాడు కనుక 2025లో దేవుని కొరకు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని దివాన్ చెరువులో ఇల్లు చర్చి కట్టాలని ప్లాన్ చేశాం. ప్లానింగ్ జరుగుతూ ఉంది, నడుస్తూ ఉంది. దివాన్ చెరువులో ఇల్లు వాళ్ళకి, చర్చి ఏమో దేవునికి. ఇల్లు వాళ్ళకే, చర్చి దేవునికి కట్టాలని ప్లాన్ చేశాం. అంటే 2025లో దేవుని కొరకు ఇంకా బాగా కష్టపడి పనిచేయాలి అని అనుకున్నాను నేను. సో ఆ ప్లాన్లో ఉన్నాం కనుక ఏమో ఏ టైంకి ఏం అవసరం వస్తుందో. ఇప్పుడు నేను అప్పు తీసుకుని కట్టేస్తే నెలకు 25,000 ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి వస్తుంది, 5 సంవత్సరాలు. డబ్బులు ఎప్పుడు ఎలా అవసరం అవుతాయో తెలియదు, కొంతకాలం వాయిదా వేద్దాంలే, కారుకి ఏముందిలే అని అనుకున్నాను నేను. నా సుఖం కాదు, దేవుని కొరకు ఒక కార్యక్రమం చేయాలి, దేవుని మహింపరచడానికి ఒక పని చేయాలి నేను 2025లో. ఎందుకంటే దేవుడు నన్ను రక్షించాడు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా దేవుడు నాకు ఎంతటి ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని, కుటుంబాన్ని, భార్యని, బిడ్డల్ని ఇచ్చాడు, దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకు వచ్చిందండి అన్నవాళ్ళు యథార్థంగా చేయొద్దండరా. నాకు వచ్చిందండి అన్నవాళ్ళు ఇది దానికి ఎత్తరు, దీనికి ఎత్తరు, దేనికి ఎత్తితే ఏమవుద్దు అన్న ప్రశ్న మీకు జ్యోతమ్మ గారు ఎత్తారు. నువ్వు అన్నిటికీ ముందు ఉంటావు. నిజమే. ఎప్పుడైనా అనిపించిందా మీకు దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుడు నన్ను ఫలింపజేశాడు, తల్లి కడుపులోంచి బయటికి తీసుకుని వచ్చాడు, పెరిగాను, చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ గాడ్, ఫర్ గివింగ్ దిస్ లైఫ్. నాకు ఈ జీవితం ఇచ్చిన దేవునికి నేను ఏం చేస్తున్నాను? నీ పనులు నువ్వు చాలా చేసుకుంటున్నావు, నీ పనులు నువ్వు చాలా చేసుకుంటున్నావు. నీకు కావాలితే బట్టలు కొనుక్కుంటున్నావు, నీకు కావాలితే నగలు కొనుక్కుంటున్నావు, నీకు కావాలితే ఇల్లు వాకిలు కొనుక్కుంటున్నావు, నీకు కావాలితే ఇంట్లో వస్తువులు కొనుక్కుంటున్నావు, చాలా చేస్తున్నావు. నువ్వు చేయట్లేదా? మాకేమీ లేవన్న వాళ్ళు చెప్పండి, చేయొద్దండి. మీరు అన్న ఏమీ నా దగ్గర లేవండి మా ఇంట్లోనూ అన్నవాళ్ళు చేయొద్దండి. ఉన్నాయా? మరి నువ్వు చాలా కొనుక్కున్నావు కదా, దేవునికి ఏం కొన్నావు? ఏం చేసావు దేవుని కొరకు? సో దావీదు అనుకున్నాడు ఆ మాట. హిజ్కియా దావీదుని ఎందుకు గుర్తుపెట్టుకున్నాడు? ఎప్పుడో ముత్తాతండి దావీదు. హిజ్కియాకి దగ్గర బంధువు ఏం కాదు, దూర బంధువు ముత్తాత. దావీదు అంత సంపదలో కూడా దేవుని కొరకు నేనేం చేశాను అని అనుకుని ఏమనుకున్నాడు తెలుసా? దేవుని కొరకు నేను ఒక ఆలయం కట్టాలి, నేను రాజభవనంలో ఉండడం కాదు, దేవుని కొరకు నేను ఒక ఆలయం కట్టాలి అని నిర్ణయించుకున్నాడు. కట్టడానికి అన్నీ సమకూర్చుకున్నాడు కూడా. అనుకోవడమే కాదండి, మనం అనుకుంటాం, చాలాసార్లు చేయలేం. అనుకుంటాం, తెల్లారిపోతున్న మర్చిపోతాం. 4 అన్నదమ్ములు కూర్చున్నారంట, జాగ్రత్తగా ఏనండి, దేవునికి స్తోత్రం చెప్దాం. ఒరే మనం మంచి మంచి ఇళ్లలో ఉన్నావురా, అమ్మ మనల్ని ఎంత కష్టపడి పెంచిందిరా, అక్కడ ఎక్కడ అంటులు తోమి, ఈవేళ మనం చూస్తే మంచి భవనాలు కట్టించుకున్నాం. నా మొఖం ఎవరు అంటారా? నా మొఖం ముసలిది అయిపోయిందా? మంచి మంచి ఇల్లు కట్టించుకున్నాం, మంచి సుఖంగా ఉన్నాం, ఆమెకి ఏం చేయలేదురా మనం అని 4 కూర్చొని సాయంత్రం మాట కూర్చొని మాట్లాడుకుంటూను మంచి భోజనం చేసి మాట్లాడుకుంటూ, ఒరే అమ్మకి ఏదైనా సరే మంచి ఇల్లు కట్టాలరా అనుకున్నారంట. తెల్లారి లేచిన తర్వాత ఎవడు మట్టుకడి పోయాడంట. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏ పండగకో పబ్బానికో మళ్ళీ కూర్చున్నారట. ఒరే మొన్న అనుకున్నావురా అమ్మకి ఇల్లు కట్టాలని, అవలేదురా ఈ నెలంతాను, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కట్టాలి అని అనుకున్నారట. తెల్లారి పొద్దున్న కొన్ని సంఘాలు అలాగే కూర్చుంటాయి, అలాగే మాట్లాడుకుంటాయి, అలాగే తీర్మానాలు చేస్తూ ఉంటాయి. తెల్లారి పొద్దున్న తీర్మానాలన్నీ వీగిపోతూ ఉంటాయి. సంఘాలంటే క్రీస్తు సంఘాలు కాదు, ఏదో ఉంటాయి కదా, యూనియన్స్ ఉంటాయి కదా. ఏమ్మా అన్నపూర్ణ, యూనియన్స్ ఉంటాయి కదా. మీకు యూనియన్ ఉందా? ఉంది కదా. మీకు యూనియన్ ఉందా?
ఏమండే మేస్త్రి గారు మీకు యూనియన్ ఉందా? ఉంది కదా, ఉంటుంది. మీకు యూనియన్ ఉంది కదా, ఓఎన్జీసీలో డ్రైవర్స్ యూనియన్ ఉంది కదా, మీకు యూనియన్లు ఉంటాయి. యూనియన్లు అప్పుడప్పుడు మీటింగ్లు వేసుకుంటాయి. సెక్రటరీ నువ్వు, ప్రెసిడెంట్ నువ్వు, వైస్ ప్రెసిడెంట్ నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి అంటారు. తెల్లారిపోద్దని ఎవడు మట్టుకాళ్ళు, ఏమంటే మేస్త్రి గారు యూనియన్లు ఉన్నాయి కదా మనకి, మొన్న సంక్రాంతికి రేట్లు పెంచారంట, పెరిగినాయో లేదో మరి రాజమండ్రిలోనూ. దేవునికి స్తోత్రం చెప్పండి. నలుగురు కూర్చున్నారంటే అమ్మకు గుడి చేయాలన్నారంట. తెల్లారిపోద్దని ఎవడు మట్టుకాడు. మనం అనుకుంటాం చాలా అలా చేసేయాలి ఇలా చేసేయాలని, మనం కూడా అనుకుంటాం 31వ తారీఖు రాత్రి అలా చేసేయాలి ఇలా చేసేయాలి, జనవరి 1వ తారీఖున ఈ సంవత్సరం అలా చేసేయాలి ఇలా చేసేయాలి దేవుని కొరకు అని చెప్పేసి తీర్మానం చేసుకుంటాం. 3వ రోజున ఎక్కేస్తూ ఉంటాయి మన తీర్మానాలు. కానీ దావీదు తీర్మానం అలా అటకెక్కలేదు సుమా. దావీదు దేవునికి మందిరం కట్టాలని అన్నీ సమకూర్చుకున్నాడట. వెండి, బంగారం, అబ్బో కలప అన్నీ సమకూర్చుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ దేవుడు అన్నాడంట, అబ్బాయి నీకు శత్రువుల మీద విజయం ఇచ్చాను కరెక్టే, కానీ నీ చేతులు రక్తంతో తడిసిపోయాయి అబ్బాయి. నీ చేతులతో నా మందిరం కట్టడం కుదరదు. అబ్బబ్బా, ఆ మాట ఎంత భయంకరం అండి బాబు, ఆ మాట ఎంత భయంకరం. ఈ చేతులతో పాపం చేస్తాం, ఈ చేతులతోనే దేవుని సేవ చేస్తాం, ఈ చేతులతోనే పాపం చేస్తాం, ఈ చేతులతోనే చప్పట్లు కొడతాం, ఈ చేతులతోనే ఎన్నో అక్రమమైన కార్యక్రమాలు చేస్తాం, ఈ చేతులతోనే దేవునికి దండం పెడతాం. దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి దావీదుకి, అబ్బాయి నువ్వు అనుకున్నది కరెక్టే, నీ యొక్క లక్ష్యము కూడా కరెక్టే, నీ ప్రేమ నా పట్ల ఉన్నది అది కూడా చాలా నేను ఇష్టపడ్డాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అబ్బాయి. కానీ నీ చేతులు మంచివి, అక్రమం ఉంది అక్కడ, రక్తసిక్తం అయిపోయాయి నీ చేతులు. అంచేత నీ చేతులతో నా మందిరం కట్టడానికి కుదరదబ్బాయి. అలాగని నీ లక్ష్యాన్ని నేను కాదన్న కానీ నీ బదులు నీ కొడుకు కడతాడు లేపో అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ దావీదుని జ్ఞాపకం దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్న దావీదుని ఇక్కడ హిజ్కియా జ్ఞాపకం చేసుకుని సింహాసనం ఎక్కగానే 25 సంవత్సరాల యవనస్తుడండి. అబ్బాయి గారు వినండి, రెడ్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి గారు వినండి, 25 సంవత్సరాల యవనస్తుడు. ఏమండి శిరీష గారు వినండి, ఏమండి వినండి బాబు వినండి, యవనస్తులందరూ వినండి, అయ్యగారు రాజుగారు వినండి, ఇలా ఉళ్ళు తులుక్కుపడ్డం కాదు వినండి, యవనస్తులందరూ వినండి. ఇలాగా 25 సంవత్సరాల యవనస్తుడు, అబ్బో అధికారం, దాసదాసీ జనం, మంత్రి గారు మీసాలు మెరిసిన మంత్రి గారు అయినా సరే ఈ కుర్రోడు చెప్పినట్టు వినాల్సిందే. ఆ స్థితిలో సింహాసనానికి వచ్చాడు. తప్పు చేసినా కూడా అడిగేవాడు లేడు. అప్పటికే ఆ రాజ్యం అంతా తప్పుడు మార్గంలో ఉంది, అధికారులందరూ తప్పుడు మార్గంలో ఉన్నారు, ఆ రాజ్యం అంతా పాపంలో నశించిపోయి విగ్రహారాధనలో నడుస్తూ ఉంది. నేను అలాగే నడుస్తానంతే అడిగేవాడు కూడా లేడండి. నలుగురు నడిచే దాడి నలుగుతుందని మనం అంటాం. వాళ్ళు చేశారు కదండి, వీళ్ళు చేశారు కదండి, వాళ్ళు అలా చేశారు కదండి, ఇలా చేశారు కదండి, ఆ పాస్టర్ గారు అలా అన్నారు కదండి, ఈ సంఘం ఎలా ఉంది కదండి, మనం ఎందుకు ఉండకూడదండి? అఫ్కోర్స్ ఉండొచ్చు. నువ్వు ఏమి నాటుతావో ఆ పంటనే తింటావు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అవునా కదా చెప్పండి? అవును కదా. నీ ఇష్టానుసారంగా నువ్వు నడవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాడు. దేవుని బిడ్డలారు దాని ఫలితం దానికి ఉంటుందండి. ఏది చేసినా కూడాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ₹1,00,000 పెట్టి పట్టు చీర కొన్నాను కదా అని చెప్పేసి కొంచెం వేడి నీటిలో పెట్టి దాన్ని ఉతికితే బాగుంటుంది కదా అని చెప్పేసి, ఏమండి స్త్రీలు అందరూ చెప్పండి, ₹1,00,000 పట్టు చీర వేడి నీటిలో పెడితే కొంచెం సర్ఫ్ వేసి వేడి నీటిలో పెడితే బాగుంటుంది, క్లీన్ అయిపోద్ది అని వేడి నీటిలో పెట్టామనుకో పట్టు చీర ఎంత నా వచ్చిందో చూతా అమ్మకాయ. ₹1,00,000 కదటి పట్టు చీర వేడి నీటిలో పెడితే ఏమవుద్ది? పాడైపోద్దంట. అంటే ₹1,00,000 పట్టు చీర మాకు లేదు కదండి, మేము ఎప్పుడు పెట్టలేదని మీరు అంటారేమో. నాకు లేదు ₹1,00,000 పట్టు చీర, కానీ నాకు తెలుసు ముడుచుకుపోద్ది. అది ఏమవుద్ది చెప్పండి?
ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఖరీదు కాదు కావాల్సింది, నీ జాగ్రత్త, నీ తెలివి, నీ జ్ఞానం, నీ అనుభవం కావాలి అక్కడ. ఆ రోజు ఆ దేశం అంతా పాపంతో నిండిపోయినప్పుడు రాజు పాపం చేస్తే అడిగేవాళ్ళు లేడండి. అట్లాంటి స్థితిలో కూడా ఈ మహాచక్రవర్తి కుర్రాడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. ఏమిటి యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం అంటే తెలుసా? దావీదు దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు కూడా దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? యవన దశలో దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డ గమనించు, దేవుని మందిరాన్ని నీ యవనాన్ని చూసి మర్చిపోయి ఆదివారం వెళ్దాంలే, ఈ ఆదివారం మానేద్దాంలే, ఈ ఆదివారం నాకు ఇంటి దగ్గర ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ని కలవాలి, పార్టీలు ఉన్నాయనుకుని నువ్వు ఆదివారం బయటికి వెళ్ళావంటే దేవుని మందిరాన్ని విడిచి దాని ఫలితం నువ్వు తప్పనిసరిగా చూస్తావు. ఆ క్షణంలో నీకు తెలియకపోవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ఫలితం నీ కళ్ళకి స్పష్టంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. నాకు అప్పుడప్పుడు జాన్ అంటా మాట గుర్తు, అన్నయ్య మాట గుర్తు వచ్చేది. అప్పుడు అనేవాడు, ఈ ఆదివారం పని ఉండరా అలాగపోయానండి బాబు, ఈ వారం అంతా ఎటో పోయానండి బాబు, కొంచెం కలతగా. అప్పుడప్పుడు కొంచెం పెయింట్ల గురించి, నువ్వు ఆదివారం వచ్చి కుదరదబ్బా, నాకు రేపు పొద్దున్న ఉందో ఓపెనింగు, సోమవారం నేను ఓపెనింగ్ చేస్తాను, ఆదివారం పని వదిలేస్తే అలాగ అన్నప్పుడు ఒక్కోసారి తప్పని పరిస్థితులు ఎన్నప్పుడు అనేవాడు, ఈ ఆదివారం ఆరాధనకు రాలేకపోయానండి బాబు, ఏడో ఈ వారం అంతా కలతగా ఉందండి మనసు అంతాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. డిసెంబర్ 15వ తారీఖున దేవుడు నన్ను ఎందుకు రక్షించాడో తెలుసా? చెప్పనా సీక్రెట్ ఏంటో? కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే సూత్రంలో ప్రతి దానికి కూడా కారణం ఉంటుందండి. ఆ రోజు ఆదివారం అండి, ప్రాముఖ్యమైన కార్యక్రమం విజయవాడలో. పొద్దున్నే ట్రైన్కి వచ్చండి అయ్యగారు, ఒక్కళ్ళు మీరు కార్యం వేసుకుని వస్తారు అన్నారు. ఉంది, వందే భారత్ ఉంది, నేను వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజు ఆదివారం కనుక నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు బల్ల తీసుకోవాలని ఉదయకాలం నా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నా దేవుని సన్నిధి కొరకు. ఉదయం ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని విని ప్రభు బలలో పాలు పంపులు పొంది అప్పుడు మధ్యాహ్నం నుంచి బయలుదేరాను నేను కారులో. 2 సార్లు లారీని తప్పించాను. ఈరోజేంటి ఇలా జరుగుతోంది? ఏదో సంథింగ్ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. నేను దేవుని కొరకు ప్రయాసపడుతున్నాను కనుక సాతాను ఏదో విధంగా నన్ను శోధించాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నాను. నేను కారు ఆపాను రోడ్ సైడ్, టీ తాగాను, కాసేపు రిలాక్స్ అయ్యాను, మళ్ళీ కారు ఎక్కాను. దేవునికి ప్రాధాన్యతనిచ్చినప్పుడు శోధన వచ్చినా కూడా దేవుడు దాని నుంచి నిన్ను ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా బయట పనులకు వెళ్ళిపోయావు అనుకో, అందులో నీకు నష్టమే మిగులుతుంది తప్ప, కష్టమే మిగులుతుంది తప్ప ఏమాత్రము కూడా లాభం అనేది మిగలదు. నీకు నీ సొంత పనులు ప్రాముఖ్యంగానే కనిపించవచ్చు. వాళ్ళు కూడా అనవచ్చు, అబ్బాయి పొద్దున్నరా, ఆదివారం నాకు ఖాళీ ఉంటుంది, వారం అంతా నేను ఖాళీగా ఉండను, నువ్వు పొద్దున్నే వచ్చి మాట్లాడు, ఆదివారమే సెలవు నాకు అంటాడు. కుదరదు సార్, నా పని మీకు కావాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ. నేను స్కిల్ కలిగిన వర్కర్నండి, నా స్కిల్ మీకు కావాలంటే వెయిట్ చేయండి. మరి నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి కదండి అనాలన్నమాట. అలాగనం ఒక్కోసారి అనలేం, బలహీనత వచ్చేద్ది మనకి, అనలేం. గుడి మానేసి వెళ్తే తప్ప పనులు అవ్వేమో అని అనుకుంటాం, కానీ గుడి మానేసి వెళ్తే పనులు అవ్వేమో కదా, అవ్వవు అంతే. ఒకవేళ అయినా కూడా అవి వాటి మంచి ఫలితాన్ని మాత్రం సాధించుకోలేవు. దేవునికి స్తోత్రం చెప్దాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల, ఎప్పుడండి? మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తన జీవితంలో తన వృత్తిలో
తన పరిపాలనలో మందిరానికి ఏ ప్రాధాన్యత ఇచ్చాడండి? మొదటి సంవత్సరం ఇచ్చాడు, మొదటి నెల ఇచ్చాడు. మొదటి సంవత్సరం ఇచ్చాడు, మరి దేవుని మందిరానికి మనం ఏ ప్రాధాన్యతనిస్తాం? ఏ ప్రాధాన్యతనిస్తాం? మనం ఇస్తాం మొదటి నెల, మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి ఆదివారం బాగానే ప్రాధాన్యతనిస్తాం. మొదటి ఆదివారం 50 మంది వచ్చారంటే రెండో ఆదివారం 40 మంది, మూడో ఆదివారం 30 మంది, నాలుగో ఆదివారం 20 మంది, ఐదో ఆదివారం 10 మంది. అది ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని మందిరానికి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ 4 మాటలు చదివించేసి ముగించేస్తాను. 11:30 అయింది, ముగించేస్తాను నేను. 29:15 వచ్చింది. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు, దేవునికి స్తోత్రం, మందిరాన్ని తలుపులు తెరిచాడు, మందిరాన్ని ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు. అబ్బాయి మీరందరూ కూడా మందిరాన్ని ప్రతిష్ఠ చేయడానికి, పరిశుభ్రం చేయడానికి, పరిశుద్ధం చేయడానికి రావాలి, మందిరాన్ని బాగు చేయడానికి రావాలి అని అన్నాడు. అనగానే నేను వస్తానంటే నేను వస్తాను, నేను వస్తానంటే నేను వస్తాను, నేను వస్తానంటే నేను వస్తాను అన్నారు అందరూ కూడా. ఇంట్రెస్టింగ్గా మీకులాగే నేను వస్తానంటే నేను వస్తాను, నేను వస్తానంటే నేను వస్తానండి. అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? అబ్బాయి మీరు వస్తానంటే కుదరదు అబ్బాయి, దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేసే ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అలా పెడితే అలా వచ్చేసి దేవుని మందిరంలో అడిగెట్టేసి ప్రతిష్ఠ చేసేయడం కాదు. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేయడానికి ముందు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి, పవిత్రపరచుకోవాలి మీరు అన్నాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఎవరైతే దేవుని మందిరాన్ని పవిత్రపరచడానికి వచ్చారో వారందరూ కూడా తమ్మును తాము ప్రతిష్ఠించుకొని యెహోవా మందిరాన్ని పవిత్రపరచడానికి వచ్చారట వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరాన్ని పట్టించుకోవడం అంటే, దేవుని మందిరం యొక్క మీద ఆసక్తి చూపించడం అంటే ఆదివారం ఒక్కరోజు వస్తే సరిపోదండి. ఆదివారం ఒక్కరోజు వస్తే సరిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనకు ఒక రోజు వస్తే సరిపోదండి. ఆరాధనకు వచ్చామా వెళ్ళామా అనుకుంటే సరిపోదండి. రాజు పిలిపించాడండి, పాస్టర్ గారు పిలిపించారండి. జూనియర్స్ అందరూ కూడా ఆదివారం వచ్చేసరికి చక్క పొద్దున్నే స్నానం చేసి 7 గంటలకల్లా తయారైపోయి గుడికి వచ్చేసి, ఏమన్నా అబ్బాయి గారు 7 గంటలకు గుడి, పాస్టర్ గారు ఏం చేయమంటారు చెప్పండి? పీకేమా కట్టేమా ఏం చేయమంటారు చెప్పండి అని అడిగేలా ఉండాలి. అంత చురుగ్గా ఉండాలి జూనియర్స్ అంటేని. దేవునికి స్తోత్రం చెప్పండి. యవన కాలమున పుట్టిన కుమారులు ఎటువంటి వాళ్ళంట? బలవంతుని చేతిలోనే, చెప్పండి, బలవంతుని చేతిలోనే యవనస్తులు ఎటువంటి వారంట? బాణములు వంటి వారట. ఎక్కు పెట్టి అలా కాదు, ఇంకా వదలడానికి మనం ఆపలేము, దీన్ని ఆపగలమా? ఆపలేము. ఎంతసేపు పట్టు కూర్చుంటావు రమేష్? నువ్వు ఇలా లాగిన తర్వాత ఎంతసేపు పట్టు కూర్చుంటావు? నీకే చేతుల్లో అవుతాయి. అంచేత వెంటనే బాణాన్ని ఏం చేయాలి? వదిలేస్తూ ఊరుకుంటుందా? బాణం దూసుకుపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో కుర్రోళ్ళు అంటున్నారండి, పిర్రలు జారిపోయి, ప్యాంట్లు జారిపోయి, చి అదేమి డ్రెస్సో అర్థం కాదు, అదేం బాడీయో అర్థం కాదు, అదేం ఫిజిక్కో అర్థం కాదు. నా కర్మ కాలిపోయి అయ్యయ్యో రాత. మళ్ళీ ప్యాంట్లు ఎక్కడికి వేసుకుంటారు? మోకాళ్ళ దగ్గరికి. అదొక స్టైల్ ఇప్పుడు, మోకాళ్ళ దగ్గరికి ప్యాంట్లు. షూకిని ప్యాంటుకి మధ్య సాక్సులు ఏమీ ఉండవు. పూర్వకాలం సాక్సులు వేసుకొని, షూ వేసుకుని, ఆ నేల దాకా ప్యాంట్ వేసుకొని, సూట్ వేసుకుని, టై కట్టుకుంటే మహారాజులో ఉండేవారు. ఇప్పుడు అలా ప్యాంట్లు వేసుకుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఈదులు దుడుతూ ఉంటే దుమ్మెక్కడ అట్టేస్తుంది అని చెప్పేసి ప్యాంట్లు పైకి వేసుకుంటున్నారేమో అనిపిస్తాం. అది అంటే స్టైల్ అనుకోండి. స్టైల్ అంటే చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోవడం కూడా స్టైలే.
పూర్వకాలం చిరిగిపోతే ఊరుకునేవారా మీరు? ఊరుకునేవారా? ఏమన్నా అబ్బాయి గారు జాన్ గారు చిరిగిపోతే ఊరుకునేవారా? ఆ చిరిగిపోయిన సొక్కాయే కదా నువ్వు పెయింట్ వేసుకోవడానికి వేసుకునేవాడువా? చిరిగిపోతే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడేలా కుట్టుకోవడానికి కూడా ఖాళీ లేదండి. అసలు కుట్టుకోవాల్సిన పని లేదని ముందే చింపేసి నీ కొనుక్కుంటున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పాల. పిల్లలందరికీ నా మీద కోపం వస్తుంది. వస్తే రాని పర్లేదు, తప్పుని తప్పు కింద ఖండించాలి. చక్కగా నిండుగా డ్రెస్ వేసుకోరండి పిల్లలు, నిండుగా కనపడరండి. కుర్రాడు ఎలా ఉండాలంటే గుద్దితే పగిలేలా ఉండాలి, గుద్దితే పగిలేలా ఉండాలి, కండలు తీరి ఉండాలండి కుర్రాళ్ళు ఈ రోజుల్లో. అలా ఉండాలి. ఆడపిల్లలు కూడా అలాగే ఉండాలి. ఆడపిల్లలు కూడా జోగితే పడిపోయేలా ఉంటున్నారు ఈ రోజుల్లో. నన్ను అలా ఉండడానికి వీల్లేదు దేవుని బిడ్డలారా. మా కుమారులు తమ యవ్వన కాలమున ఎదిగినా ఎలా ఉంటారట చెప్పండిరా? ఎదిగిన మొక్కలు ఎలా ఉంటాయి? నవ్వల్లాడుతూ ఉంటాయి. ఎదిగిన మొక్కలు నవ్వల్లాడుతూ ఉంటాయి, కొమ్మలు విస్తరించుంటాయి, పువ్వులు పూయడానికి రెడీగా ఉంటాయి, కాయలు కాయడానికి రెడీగా ఉంటాయి. ఇంకా మా ఓడిని చూస్తే ఎవరన్నా కన్నేస్తారో ఎందుకు వచ్చిన కూడా వీడికి పెళ్లి చేస్తే వదిలిపోద్ది అన్నట్టు ఉండాలా కుర్రోళ్ళు అంటేని. ఈడికి పెళ్లి చేస్తే ఈడేమడ పోషిస్తాడు అన్నట్టు ఉండకూడదు పిల్లలు ఈ రోజుల్లో. నేను అన్నానని కాదు, ఆడండి ఆడికి పెళ్లి చేస్తే ఆడు ఏం కష్టపడతాడండి? ఆడు జారిపోయినాడు, అన్నీ జారిపోయే కనపడతాయి అన్నట్టు ఉండకూడదు. అయ్యో బాబోయ్ వీడికి పెళ్లి చెయ్యకపోతే ఈయన్ని ఎవరు ఎత్తుకుపోతారా అన్నట్టు ఉండాలి కుర్రాళ్ళు. అంత చురుగ్గా ఉండాలి, అంత బలంగా ఉండాలి, అంత యాక్టివ్గా ఉండాలి, అంత తెలివిగా ఉండాలి, అంత వివేకం కలిగి ఉండాలి, అంత జ్ఞానం కలిగి ఉండాలి, అంత భక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కేవలం తిండి వల్ల మాత్రమే వస్తుందని మీరు అనుకోకండి, కల్చర్ వల్ల వస్తుందని అని అనుకోకండి. షడ్రకు మేషక అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకోండి, దానియేలుని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటకు ప్రాధాన్యతనిస్తే ఆడుతూ ఖర్జూరపు మట్ట వలె ఎదుగుతావు నువ్వు. ఖర్జూరపు మట్ట వలె మొవ్వు వేస్తావు నువ్వు. దేవుని మందిరంలో ఉన్న బలము మామూలు బలం కాదండి దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక్క మాట ప్రత్యక్షంగా అడుగుతాను. ఇంత ప్రసంగం విన్న తర్వాత మీరు డైరెక్ట్గానే చెప్పండి, వాస్తవంగా చెప్పండి, నిజం చెప్పండి. నేనేం బాధపడతానని చెప్పండి. సరేనా చెప్పండి. సరేనా? నిజం చెప్పేయండి. ఇంత హుషారైన ప్రసంగం విన్న తర్వాత మీరు ముగింపు ప్రార్థన అయిపోయినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగెళ్తారా? హుషారుగా వెళ్తారు చెప్పండి. ఎలాగెళ్తారు? హుషారుగా వెళ్తారా, నీరసంగా వెళ్తారా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? అబ్రహాం గారు ఏమి హార్లిక్స్ పెట్టలేదే మీకు? అబ్రహాం గారు పెట్టిన హార్లిక్స్ కాదు ఇది. అబ్రహాం గారు పెట్టిన బోర్నవిటా కాదు ఇది. అబ్రహాం గారు ఏమి యాపిల్ పళ్ళు, బనానా పళ్ళు ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? దేవుని వాక్యంలో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అంటే మామూలు అనుకుంటున్నారా దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా ముందు రావాలి. బైబిల్లో ఉన్న మాట, మీరు ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే, మీ చదువు ఫలించాలంటే, మీ వయసు ఫలించాలంటే, మీ ఆరోగ్యం ఫలించాలంటే, మీ భవిష్యత్తు ఫలించాలంటే, దేవుని మందిరానికి పరిచర్య చేయడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి. ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠ అంటే తీర్మానం చేసుకోండి. ఇవాళ తీర్మానం చేసుకోండి. ఇప్పుడు అందరం లేచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మందిరంలో పరిచర్య చేయడానికి నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అని తీర్మానం చేసుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఆపే నాన్న, ఆపే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.